మన లైఫ్లో జరిగే ఒక కామన్ సిచ్యువేషన్ గురించి ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఓకే, చెప్పండి. ఎవరైనా పబ్లిక్గా మనల్ని అవమానించారు అనుకోండి, లేదా మనం ఎంతో కష్టపడి చేసిన పనికి అసలు తగిన గుర్తింపు రాలేదు. అవును, అప్పుడు ఖచ్చితంగా కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. కనీసం మనం పంపిన ఒక ఇంపార్టెంట్ మెసేజ్ను ఎవరైనా చూసి చూరనట్టు వదిలేసినప్పుడు కూడా లోపల ఎక్కడో ఒక కోపం స్టార్ట్ అవుతుంది. నాకింకా మంచి గుర్తింపు దక్కాలి అనిపిస్తుంది. కరెక్ట్. నన్నెందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం అడగాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అది నిజంగా జరిగిన అన్యాయమా, లేక మనలోని ఈగో ఆడుతున్న మైండ్ గేమా? వినడానికి ఇది చాలా సింపుల్ రియాక్షన్ లాగా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద సైకాలజీ ఉంది. అవును. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణలో బ్రేక్ డౌన్ చేయబోయే సోర్స్ కూడా సరిగ్గా ఇదే పాయింట్ను టచ్ చేస్తుంది. ర్యాన్ హాలిడే రాసిన ఈగో ఇస్ ది ఎనిమీ. రైట్. అంటే ఇదొక రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ బుక్ లాంటిది కాదు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో, ఏమైనా సాధించగలవు అని చెప్పే ఆ ఫీల్ గుడ్ మోటివేషన్ అంతకన్నా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రియాలిటీ చెక్ కదా. అవును, నిజం చెప్పాలంటే ఇదొక ఫిలాసఫికల్ వెపన్. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ముఖ్యంగా మన సొంత ఆలోచనల నుంచే మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడే ఆయుధం. ఈరోజు మన చర్చ వెనుక ఉన్న మెయిన్ మిషన్ కూడా అదే. మన కెరీర్ను, మన రిలేషన్స్ని, అలాగే నాయకత్వ లక్షణాలను ఈ ఈగో ఎలా సైలెంట్గా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. మన ఫెయిల్యూర్స్కి పరిస్థితులు కాదు, మనకు మనమే అతిపెద్ద అడ్డంకి అనే ఒక హార్డ్ ట్రూత్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు ఈ బుక్లో ర్యాన్ హాలిడే ఈగోని ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఇక్కడే చాలామందికున్న ఒక పెద్ద అపోహను క్లియర్ చేసుకోవాలి. ఈగో అనగానే అదొక ఆత్మవిశ్వాసమనో, సెల్ఫ్ రెస్పెక్ట్ అనో, లేదా ఒక గొప్ప ఆశయమనో అనుకుంటారు. కానీ అది కాదు. ఆథర్ దాన్ని చాలా డిఫరెంట్గా చూపిస్తున్నారు. నాకే అన్ని తెలుసు, నేను చాలా స్పెషల్, ఈ అటెన్షన్ అంతా నాకే దక్కాలి అని మనకు మనం ఇచ్చుకునే ఒక అనారోగ్యకరమైన ప్రాముఖ్యతనే ఈగో అంటారు. అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదే పెద్ద అడ్డంకి అన్నమాట. అవును. కాన్ఫిడెన్స్కి ఈగోకి ఉన్న తేడా ఏంటంటే, కాన్ఫిడెన్స్ నేను ఈ పని చేయగలను అని చెప్తుంది, కానీ ఈగో నేను మాత్రమే ఈ పని చేయగలను, అందరూ నన్నే చూడాలి అని చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ కాన్ఫిడెన్స్కి ఈగో అనే ముసుగు పడినప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఏంటది? ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా ప్రపంచం ఈ ముసుగులను ఇంకా పెంచేస్తోంది కదా. ఈగోని ఒక వ్యాధిలాగా ఎలా స్ప్రెడ్ చేస్తోందో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, సోషల్ మీడియా ప్రభావం చాలా దారుణంగా ఉంది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూస్తే మనమందరం ఒక కెమెరా ముందు యాక్ట్ చేసే పర్ఫార్మర్స్ లాగా మారిపోయాం. రైట్. ఇన్స్టాగ్రామ్ కేవలం ఒక ప్లాట్ఫామ్ కాదు, అదొక వర్చువల్ స్టేజ్. అక్కడ నిజంగా ఎలా ఉన్నాము అనే దానికంటే ఎలా కనిపిస్తున్నాము అనేదే ముఖ్యమైపోయింది. మరి ట్విట్టర్ లాంటివి? ట్విట్టర్ అయితే ప్రతి చిన్న విషయానికి స్పందించే అభిప్రాయాల యంత్రాలుగా, అంటే ఒపీనియన్ మెషీన్స్గా తయారు చేసింది. నా వాయిస్ వినిపించాలి, నా కామెంట్ అందరూ చూడాలి అనే ఆరాటాన్ని పెంచేసింది. లింక్డ్ఇన్లో కూడా ఇదే పరిస్థితి కదా. అవును. ప్రొఫెషనల్ ముసుగులో స్టేటస్ కోసం, పదవుల కోసం పోరాడే కాంపిటీటర్స్గా మార్చేసింది. అందరూ తమకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనే హడావుడిలో పడిపోయారు. అసలైన క్యారెక్టర్ను నిర్మించుకోవడంపై ఫోకస్ పెట్టడం లేదు. అది చాలా కరెక్ట్ పాయింట్. ఈ విజిబిలిటీకి, వాల్యూకి మధ్య ఉన్న డిఫరెన్స్ని పూర్తిగా మర్చిపోతున్నాం. 10 మందికి కనిపించడం వేరు, నిజమైన నైపుణ్యం కలిగి ఉండడం వేరు. ఎగ్జాక్ట్లీ. ఈగో ఎప్పుడూ ఇతరుల వ్యాలిడేషన్ కోసం వెతుక్కుంటుంది, ఇతరుల లైక్స్, కామెంట్స్ మీద ఆధారపడుతుంది. దానికి మనం ఎంత ఫీడ్ చేస్తే ఇంటర్నల్గా అంత వీక్ అయిపోతాం. ఈ ప్రాసెస్ని మరింత లోతుగా అనలైజ్ చేయడానికి ఆథర్ మన జీవితాన్ని 3 ముఖ్యమైన దశలుగా డివైడ్ చేశారు. ప్రతి మనిషి తన లైఫ్లో ఈ 3 ఫేజెస్ని ఖచ్చితంగా దాటుతాడు. అవేంటి? అవి ఆకాంక్ష, విజయం మరియు అపజయం. ఇంగ్లీష్లో ఆస్పైర్, సక్సెస్, ఫెయిల్యూర్ అంటారు. ఈ 3 దశల్లోనూ ఈగో తన గేమ్ ప్లే చేస్తుంది, కానీ ఒక్కో ఫేజ్లో దాని అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. మొదటి దశ అయిన ఆకాంక్ష గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా.
అంటే ఏదైనా కొత్తగా సాధించాలనే తపన ఉండే ఫేజ్ కదా. మనం ఏదైనా కొత్త జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ పెట్టినప్పుడు లేదా ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఈగో మన చెవిలో చాలా స్వీట్గా ఒక మాట చెప్తుంది. ఏమని? నువ్వు చాలా స్పెషల్ అని, మిగతా అందరికంటే భిన్నమైన వ్యక్తివి అని, అద్భుతాలు క్రియేట్ చేయడానికి పుట్టావు అని. వినడానికి ఇది చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, కానీ ఈ ఫీలింగ్ ఒక పెద్ద ట్రాప్. ఖచ్చితంగా. ఆ ట్రాప్ ఏంటంటే మనం ఆ మాటలకు టెంప్ట్ అయిపోయి అసలు పని చేయడం మానేసి కేవలం మాటలు చెప్పడం మొదలు పెడతాం. నేనది చేయబోతున్నాను, ఇది చేయబోతున్నాను అని గొప్పలు చెప్పుకుంటాం. అవును, అలా గొప్పలు చెప్పుకోవడంలో పడిపోయి అసలైన గ్రౌండ్ వర్క్ను వదిలేస్తాం. ఈగో వల్ల విజన్ కంటే ఇమేజ్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. దీనికి కౌంటర్గా హిస్టరీలో కొంతమంది పవర్ఫుల్ వ్యక్తుల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరివి? ప్రఖ్యాత అమెరికన్ ఫుట్బాల్ కోచ్ బిల్ బెలిచిక్ స్టోరీని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. స్పోర్ట్స్ హిస్టరీలో ఆయన ఒక లెజెండ్ కదా, ఆయన అప్రోచ్ ఎలా ఉండేది? బిల్ బెలిచిక్ కెరియర్ స్టార్టింగ్లో ఎవరికి పెద్దగా తెలీదు. ఆయన హెడ్ కోచ్ కాదు, కనీసం ఫ్రంట్ లైన్లో కూడా ఉండేవాడు కాదు. మరి ఏం చేసేవారు? కేవలం గేమ్ వీడియోస్ని గంటల తరబడి చూస్తూ ప్రత్యర్థి జట్ల స్ట్రాటజీలను అనలైజ్ చేసే ఒక చిన్న అసిస్టెంట్ లాగా పనిచేశాడు. అందరూ మీడియా ముందు క్రెడిట్ కోసం ఆరాటపడుతుంటే ఆయన మాత్రం చీకటి గదిలో కూర్చుని తన పని తాను సైలెంట్గా చేసుకోపోయాడు. ఎవరు అను పేరు చెప్పకపోయినా ఫీల్ అవ్వలేదు అన్నమాట. అవును, ఆ టైంలో ఈగోని పక్కన పెట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకున్నారు కాబట్టే తర్వాత కాలంలో ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. అంటే ఎనర్జీని షో ఆఫ్ చేయడానికి కాకుండా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి వాడారు. ఇదే బుక్లో వాషింగ్టన్ పోస్ట్ పబ్లిషర్ క్యాథరిన్ గ్రాహం ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా. అవును, అది కూడా చాలా పవర్ఫుల్ స్టోరీ. ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉండేది? క్యాథరిన్ గ్రాహం పరిస్థితి ఇంకా ఛాలెంజింగ్గా ఉండేది. భర్త చనిపోయిన తర్వాత సడన్గా వాషింగ్టన్ పోస్ట్ సీఈఓ బాధ్యతలు ఆమె మీద పడ్డాయి. ఆ టైంలో బోర్డులో ఉన్న మగవాళ్లంతా ఆమెను తక్కువ అంచనా వేశారు, పని చేతకాదని కమెంట్స్ చేశారు. జనరల్గా అలాంటి టైంలో ఎవరికైనా ఈగో హర్ట్ అవుతుంది కదా. ఖచ్చితంగా. ఆమె ప్లేస్లో ఈగో ఉన్న వేరే ఎవరైనా ఉంటే నేను బాస్ని, నా మాట వినాలి అని అరుస్తూ పవర్ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్లు. కానీ ఆమె అలా చెయ్యలేదు. మరి ఏం చేశారు? ఈగోని పక్కన పెట్టి బిజినెస్ గురించి ఏమీ తెలియదని ఒప్పుకుని అందరి దగ్గర ఒక స్టూడెంట్ లాగా నేర్చుకున్నారు. ఆ తర్వాత పెంటగాన్ పేపర్స్ లాంటి పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు ఏమాత్రం భయం లేకుండా నిలబడి ఆ పేపర్ను ప్రపంచంలోనే బెస్ట్ న్యూస్ పేపర్గా మార్చారు. వావ్! ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం సాధించే వరకు మన పని మాట్లాడాలి తప్ప మన ఈగో కాదు. రైట్. కానీ ఇవాల్టి జనరేషన్లో నైపుణ్యం రాకముందే అందరికీ తెలియాలనే ఆరాటం ఎక్కువైపోయింది. క్రమశిక్షణ అలవాటు పడకముందే చేతిలో పాడ్కాస్ట్ మైక్రోఫోన్లు ఉండాలి, ఏదైనా స్కిల్ పూర్తిగా నేర్చుకోకముందే లక్షల్లో ఫాలోవర్లు ఉండాలి అనిపిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొత్తగా జిమ్లో జాయిన్ అయిన వెంటనే వర్కౌట్ కన్నా మిర్రర్ సెల్ఫీస్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం. కరెక్ట్. అందుకే సోర్స్లో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది, ప్రారంభ దశలో వచ్చే ప్రశంసలు విషం లాంటివి అని. అవును, మనం అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో జనాలు చప్పట్లు కొట్టేస్తే ఆ అటెన్షన్ తలకెక్కి ఇంకేమీ నేర్చుకోలేము. చీకట్లో కష్టపడటం, సైలెంట్గా స్కిల్స్ నేర్చుకోవడం అనేది ఇవాల్టి ట్రెండ్స్కి వ్యతిరేకంగా అనిపించొచ్చు, కానీ అవే ఎప్పటికీ నిలబడే నిజాలు. ఈ ఆకాంక్ష దశలో ఈగోను చంపుకోకపోతే ఫ్యూచర్లో వచ్చే చిన్న ప్రెషర్కు కూడా కుప్పగూలిపోతాం. ఒకవేళ మనం కష్టపడి ఈ ఫస్ట్ ఫేజ్ని దాటితే ఆ తర్వాత వచ్చే రెండవ దశ విజయం. సక్సెస్ రాగానే అంతా సెట్ అయిపోయింది అనుకుంటాం, కానీ ర్యాన్ హాలిడే మాత్రం ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ అని వార్న్ చేస్తున్నారు. ఇది ఎందుకు అంత డేంజరస్? ఎందుకంటే ఎంతో కష్టపడి మనం ఒక స్థాయికి చేరుకోగానే చేతికి డబ్బు, సమాజంలో గుర్తింపు, ఒక పవర్ఫుల్ పొజిషన్ రాగానే మైండ్ సెట్ మారిపోతుంది. ఈగో మళ్ళీ తన పని మొదలు పెడుతుంది. ఇదంతా నేనే చేశాను అని ఫీలింగ్ వచ్చేస్తోంది కదా. అవును, నా టాలెంట్ వల్లే ఇదంతా జరిగింది, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక డిల్యూషన్లోకి వెళ్ళిపోతాం. వాస్తవానికి కష్టాల్లో ఉన్నప్పటికంటే విజయ తీరాల్లో ఉన్నప్పుడే వినయం చాలా అవసరం. ఎందుకు అలా? కష్టం మనల్ని నేలపై ఉంచుతుంది, మన లిమిటేషన్స్ ఏంటో ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. కానీ విజయం ఆకాశానికి ఎత్తుతుంది. దానికి తోడు మన చుట్టూ భజన చేసేవాళ్లు చేరతారు. అప్పుడు రియాలిటీకి మధ్య కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇది మనం రోజు చూస్తున్నదే. రాత్రికి రాత్రే వచ్చే వైరల్ సక్సెస్ గుర్తింపును ఎలా మార్చేస్తుందో చూస్తే షాకింగ్గా ఉంటుంది. ఒక వీడియో వైరల్ అవ్వగానే లేదా ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వగానే ఇక మనకు ఎవరూ సలహాలు ఇవ్వకూడదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం డిఫెన్సివ్గా మారిపోతాం కదా. అవును,
నాకేం చెప్పేది, నాకన్నీ తెలుసు అనుకుంటాం. అక్కడే గ్రోత్ ఆగిపోతుంది. ఎప్పుడైతే ఎదగడం ఆపేస్తామో అక్కడే పతనం మొదలవుతుంది. ఈ డిల్యూషన్ నుంచి బయటపడటానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఉంది. రోమన్ చక్రవర్తి అయిన మార్కస్ ఎరేలియస్ జీవితం. ఓకే. ఈయన గురించి అర్థం చేసుకోవాలంటే మనం స్టోయిక్ తత్వశాస్త్రం గురించి కొద్దిగా తెలుసుకోవాలి. స్టోయిక్ ఫిలాసఫీ. ఈ స్టోయిసిజం అనేది ఈ మధ్య తరచుగా వింటున్నాం కదా, అసలు దాని కోర్ ఐడియా ఏంటి? స్టోయిసిజం అంటే ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండటం కాదు. మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆందోళన పడకుండా కేవలం మన చేతుల్లో ఉన్న పనుల మీద, క్యారెక్టర్ మీద మాత్రమే ఫోకస్ చేయడం. అంటే బయట ప్రపంచం ఎలా ఉన్నా బ్యాలెన్స్డ్గా ఉండటం. అవును, బయట ప్రపంచం ఎంత కెయాటిక్గా ఉన్నా, ఎంత పొగిడినా, ఎంత తిట్టినా మైండ్ను బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం. మార్కస్ అరేలియస్ ఈ స్టోయిసిజంని నమ్మిన ఒక గొప్ప చక్రవర్తి. ఆయన ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అంటే అపారమైన సంపద, అధికారం ఆయన సొంతం. ఎవరినైనా చంపించగలడు, ఏదైనా చేయగలడు. అంత పవర్ ఉంటే ఆటోమేటిక్గా ఈగో పీక్స్లో ఉంటుంది కదా. మరి ఆయన అహంకారాన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నారు? అదే ఆయనలోని గొప్పతనం. ఆయన యుద్ధక్షేత్రంలో ఒక చిన్న టెంట్లో కూర్చుని ఆ చలిలో తనకి తాను ఒక డైరీ రాసుకునేవాడు. దాంట్లో ఏమని రాసుకున్నాడో తెలుసా? ఏమని? నువ్వొక సాధారణ మనిషివి. కాలక్రమంలో నువ్వు అందరి చేత మర్చిపోబడతావు. ఈ అధికారం, ఈ చప్పట్లు అన్ని తాత్కాలికం. నువ్వేమీ అంత ప్రత్యేకం కాదు అని తనకు తాను రోజూ రిమైండ్ చేసుకునేవాడు. ఒక చక్రవర్తి స్థానంలో ఉన్న వ్యక్తి అలా రాసుకోవడం మామూలు విషయం కాదు. కానీ వినడానికి ఇది కొంచెం తనను తాను తక్కువ చేసుకోవడం, లేదా ఒక రకమైన నెగటివ్ సెల్ఫ్ టాక్ లాగా అనిపించొచ్చు కదా. పైకి అలా అనిపిస్తోంది, కానీ అది నెగటివిటీ కాదు, అది అల్టిమేట్ క్లారిటీ. చుట్టూ ఉన్నవాళ్లంతా తనని దేవుడిలా కీర్తిస్తున్నప్పుడు ఆ ప్రశంసల మత్తులో పడి అసలు కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అనే స్పృహ. ఓహో, నేనంతా సాధించేశాను అనే గర్వం రాకుండా ఉండటానికి వేసుకున్న బ్రేక్ అది. కరెక్ట్. ఎందుకంటే ట్రెండ్స్, టెక్నాలజీసు ఎప్పుడూ మారిపోయే ఈ కాలంలో నిరంతరం నేర్చుకునే అడాప్టబిలిటీ కావాలి. ఆ అడాప్టబిలిటీ కేవలం వినయం ద్వారానే వస్తుంది. చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది. సక్సెస్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో అర్థమైంది. ఇక మూడవ దశ అపజయం, ఫెయిల్యూర్. లైఫ్లో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతారు. అవును. కానీ ఓటమి ఎదురైనప్పుడు ఈ ఈగో ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈగో ఎక్కువగా ఉన్నవాళ్లు ఓటమిని అసలు యాక్సెప్ట్ చేయలేరు కదా. ఖచ్చితంగా చేయలేరు. ఎందుకంటే ఈగో అనేది వాళ్లకొక ఫాల్స్ ఇమేజ్ని క్రియేట్ చేసి పెడుతుంది. అనుకున్నట్టు జరగనప్పుడు ఆ ప్రపంచం బ్రద్దలైపోతుంది. అప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? నేనెక్కడ తప్పు చేశాను అని ఆలోచించే బదులు, నాకిలా జరగకూడదు, నేనెంత గొప్పవాణ్ణి, అందరూ నా మీద కుట్ర పన్నారు, బాస్కి నా టాలెంట్ అర్థం కాలేదు అని వేరే వాళ్ళని నిందిస్తూనే ఉంటారు. అంటే బ్లేమ్ గేమ్ ఆడతారు. ఫెయిల్యూర్ని ఒక ఇన్ఫర్మేషన్ లాగా, ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకోరు. ఆధునిక సంస్కృతి కూడా మనకు అలాగే నేర్పుతోంది కదా. ఎప్పుడూ మనకంటూ ఉన్న ఒక పబ్లిక్ ఇమేజ్ను కాపాడుకోవాలని చెబుతోంది. ఒక్కసారి ఫెయిల్ అయితే సొసైటీ పనికిరాని వాళ్లలా చూస్తుందనే భయంతో ఆ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడతాం. అవును. ఇక్కడే మనం ఒక క్లియర్ డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలి. ఫెయిల్యూర్ని మన ఐడెంటిటీగా తీసుకోకూడదు. నేను ఒక పనిలో విఫలమయ్యాను అనడానికి, నేను ఒక విఫలమైన వ్యక్తినే అని మన మీద మనమే ఒక స్టాంప్ వేసుకోవడానికి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. అంటే ఫెయిలింగ్కి, ఫెయిల్యూర్కు ఉన్న డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. ఈగో గనక పెద్దగా ఉంటే ఒక చిన్న రిజెక్షన్ లేదా ఒక చిన్న ఓటమి కూడా లైఫ్ ఎండ్ అయిపోయినంత ఫీలింగ్ ఇస్తుంది. ఆ బాధ భరించలేక చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదా రివెంజ్ మోడ్లోకి వస్తారు. అదే ఈగో చిన్నగా ఉంటే ఓటమి అనేది మనం నెక్స్ట్ టైం ఎలా బెటర్గా చెయ్యొచ్చు అని చెప్పే ఒక డేటా పాయింట్ లాగా మాత్రమే కనిపిస్తుంది. ఎవరైతే తమ సెల్ఫ్ వర్త్ని, తమ వర్క్ని సెపరేట్గా చూస్తారో వాళ్లే తొందరగా బౌన్స్ బ్యాక్ అవుతారు. ఓకే, మనం 3 ఫేజెస్ గురించి, అందులో ఈగో చేసే డ్యామేజ్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో దీనంతటి అర్థమేమిటి? ఈ శత్రువుని ప్రాక్టికల్గా ఎదుర్కోవడానికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి? స్టోయిక్ తత్వశాస్త్రం ఆధారంగా 3 ముఖ్యమైన ఆచరణాత్మక పద్ధతులు ఉన్నాయి. రోజువారీ జీవితంలో అప్లై చేయగల పద్ధతులు. మొదటిది, ఎల్లప్పుడూ ఒక విద్యార్థిలాగే ఉండటం. ఆల్వేస్ రిమైన్ ఎ స్టూడెంట్. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అవును. ఎంత తెలిసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకన్నా తెలివైన వాళ్ళు, నేర్చుకోవాల్సినవి ఎప్పుడూ ఉంటాయనే మైండ్ సెట్ని మెయింటైన్ చేయడం. అబ్సల్యూట్లీ. నాకన్నీ తెలుసు అనుకున్న క్షణం గ్రోత్ ఆగిపోతోంది. మరి రెండవ పాయింట్?
రెండవది ప్రశంసల మీద కాకుండా మన శ్రమ మీద దృష్టి పెట్టటం. ఫోకస్ ఆన్ ఎఫర్ట్, నాట్ అప్లాజ్. రిజల్ట్ కన్నా ప్రాసెస్ ముఖ్యమన్నమాట. కరెక్ట్. మనం చేసే పని మీద 100% కంట్రోల్ ఉంటుంది, కానీ ఆ పనికొచ్చే రిజల్ట్ మీద, జనాలు కొట్టే చప్పట్ల మీద కంట్రోల్ ఉండదు. ఈగో ఎప్పుడూ గుర్తింపును, క్రెడిట్ను కోరుకుంటుంది, కానీ క్రమశిక్షణ అనేది పనిని మెరుగుపరుచుకోవడాన్ని కోరుకుంటుంది. అంటే ఎండ్ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రాసెస్ని ప్రేమించడం చాలా ఇంపార్టెంట్. ఇక మూడవది వచ్చే ఫలితాన్ని మన గుర్తింపును వేరు చేసి చూడటం. సపరేట్ ఐడెంటిటీ ఫ్రమ్ అవుట్కమ్. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా అది మన పనికి వచ్చిన రిజల్ట్ మాత్రమే, దానికి మన క్యారెక్టర్కి సంబంధం లేదు అని అర్థం చేసుకోవడం. ఒక గేమ్ ఓడిపోతే స్ట్రాటజీ వర్క్ అవ్వలేదని అర్థం, అంతేకాని పనికిరాని వాళ్లమని కాదు కదా. అవును. ఈ డిటాచ్మెంట్ ఉంటేనే ఎప్పుడూ నేల మీద నిలబడి పనిచేయగలం. చాలా పర్ఫెక్ట్గా సమ్రైజ్ చేశారు. ఈగో ఎప్పుడూ గుర్తింపును కోరుకుంటే క్రమశిక్షణ మెరుగుదలని కోరుకుంటుంది. అసలు సిసలైన నిజమేమిటంటే ఈగో తక్కువగా ఉన్న కొద్దీ ఎవ్వరూ ఆపలేరు. నిజమే. ఎందుకంటే అప్పుడు ఏ అవమానమూ బాధ పెట్టలేదు, ఏ ప్రశంస గాల్లో తేలేలా చేయలేదు. ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ లాగా మారిపోతాం. 100% నిజం. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన సారాంశం ఒక్కటే. బుక్లోని మాటల్లోనే చెప్పాలంటే మనం అనుకున్నంత ముఖ్యమైన వాళ్ళం కాదు. వినడానికి కొంచెం హార్ష్గా అనిపించొచ్చు కదా. అనిపించొచ్చు, కానీ అసలైన స్వేచ్ఛ ఆ మాటల్లోనే దాగి ఉంది. ఈ ప్రపంచం మన చుట్టూ తిరగడం లేదు అని అర్థమైనప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు. క్షణికమైన ఈగో తాత్కాలికంగా ఒక హైని ఇవ్వచ్చు, కానీ వినయం మాత్రమే చరిత్రలో నిలబడే సామ్రాజ్యాలను నిర్మించగలదు. ఈ పాయింట్ చాలా డీప్గా కనెక్ట్ అవుతుంది. ఈ డీప్ డైవ్ వింటున్నప్పుడు ఇందాకటి నుంచి మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్స్లో ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే, అరే నేను కూడా ఆ టైంలో ఇలాగే బిహేవ్ చేశాను కదా అని మనసుకు చురుక్కుమనిపిస్తే, అది నిజంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా. మనకి మనమే నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రస్తుతం లైఫ్లో ఈగో ఎక్కడ కంట్రోల్ చేస్తోంది? కొత్త విషయాలు నేర్చుకోకుండా అడ్డుకుంటోందా? చేసిన తప్పుకి సారీ చెప్పకుండా ఆపుతోందా? ఎదుగుదలను ఎక్కడో బంధించేసిందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. శత్రువు బయట ఎక్కడో లేడు, మనలో, మన ఆలోచనల్లోనే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. చివరిగా ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ థాట్ చెబుతాను. ఒకసారి మనం కళ్ళు మూసుకుని ఇమాజిన్ చేసుకుందాం. చెప్పండి. మనలోని ఈ ఈగోను పూర్తిగా పక్కన పెట్టిన రోజు ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం ఏమాత్రం ఉండదు. అసలా భయమే లేనప్పుడు, ప్రశంసల కోసం ఆరాటపడే అవసరమే లేనప్పుడు, ఫెయిల్ అవుతానేమో అన్న మొహమాటం లేనప్పుడు, ఎలాంటి సంకోచం లేకుండా మనం కొత్తగా నేర్చుకోగల లేదా ప్రయత్నించగల విషయం ఏముంటుంది? వావ్! ఈగో లేని చోట దొరికే ఆ అనంతమైన స్వేచ్ఛతో, ఎలాంటి భయాలు లేని ఆ క్లియర్ మైండ్ సెట్తో మనం నిర్మించబోయే కొత్త సామ్రాజ్యమేమిటి? దాట్స్ అ పవర్ఫుల్ క్వశ్చన్. ఆ స్వేచ్ఛతో మనం చేయగలిగేదే లిమిట్లెస్. మనమందరం దీని గురించి ప్రశాంతంగా ఆలోచించాలి. మనలోని ఈగో అనే శత్రువుని గమనిస్తూనే ఉండాలి.